ఓకేనా. కంట్రోల్ పట్టుకొని ఇది ఈ రెండు సెలెక్ట్ చేస్తాను. ఇంటర్సెక్ట్ అనేది క్లిక్ చేసినారంటే ఆ రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది అండ్ ఇది 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 ఈ రెండు ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంటర్సెక్ట్ రెఫరెన్స్ ఆల్రెడీ దీన్ని మెర్జ్ చేసిందాం కదా, ఆ మెర్జ్ అనేది రిమూవ్ చేస్తాను. మెర్జ్ రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఈ ఫేస్ ఒకటి, కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ ఒకటి మెర్జ్ అని మళ్ళీ మెర్జ్ క్లిక్ చేసినాం. ఇంటర్సెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఒక స్కెచ్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ అయింది. అది ఇక్కడ క్లిక్ చేశారంటే అది హైలైట్ అవుతుంది. చూడండి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. క్లిక్ చేస్తున్నాను, హైలైట్ అయిందా. ఆ స్కెచ్ని మీరు మళ్ళీ కావాలంటే స్వీప్కి యూజ్ చేసుకోవచ్చు. స్వీప్ తీసుకున్నాను, అది ప్రొఫైల్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇది చూడండి ఇప్పుడు ప్రొఫైల్గా సెలెక్ట్ అయిపోయింది. ఏదైనా స్కెచ్ తీసుకుంటాను, మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ని అక్కడ స్వీప్ చేసుకోవచ్చు. మీరు నాకు సర్కిల్ కావాలా, ఇంటర్సెక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పాయింట్లో ఒక సర్కిల్ వేసి ఓకే వేస్తున్నాను. చూడండి అక్కడ వెల్డ్ చేసినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అలా ఇంటర్సెక్షన్ తీసుకున్న స్కెచ్ని ఓన్లీ స్వీప్ అలాంటి ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలా, అలాంటి ఎక్స్ట్రూడ్ అవి ఏమైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకునే కాదు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ప్రాజెక్ట్ ఒకసారి ట్రై చేసి చూసాం. ఓకేనా. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ తీసుకుంటాను, ప్లేన్ ఆఫ్సెట్. ఓకే, ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. దీన్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఫ్లిప్ అనేది తీసుకోండి. స్కెచ్ సెటప్ నుంచి రెఫరెన్స్ అనేది ఏం లేదు. ఇక్కడ క్రియో 2.0 అంతా చూసినారంటే మీరే రెఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ కమెంట్ లాగా ఇక్కడ అదంతా అవసరం లేదు, అదే తీసుకుంటుంది. సమ్ టైమ్స్ తీసుకోకపోతే మనం పెట్టుకుంటాం అంతే. ఓకేనా. ఇప్పుడు ఈ సర్కిల్ని దీనిపై ప్రాజెక్ట్ చేసుకోవాలా, సర్కిల్ డ్రా చేసుకుంటాను. ఓకే, మీడియం మౌస్ బటన్ క్లిక్ చేస్తాను. ప్రాజెక్ట్ ఈ స్కెచ్ని ఈ సర్ఫేస్ మీద అలాంగ్ ది డైరెక్షన్ దేని మీద ప్రాజెక్ట్ అవ్వాలా, దీని మీద ప్రాజెక్ట్ అవ్వాలా. జస్ట్ సెకండ్. ఈ స్కెచ్ని ప్రాజెక్ట్ రెఫరెన్స్లోకి వెళ్ళండి. సర్ఫేస్ ఏ సర్ఫేస్ ఈ సర్ఫేస్ మీద ప్రాజెక్ట్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకే వచ్చినారంటే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. దీన్ని ఎక్స్ట్రూడ్ కానీ ఏం కానీ చేసుకోలేరు. ఇక్కడ ఉండే ఆప్షన్స్ మాత్రమే చేసుకోగలరు. స్వీప్, స్వెప్ట్ బ్లెండ్, బౌండరీ బ్లెండ్, ఆఫ్సెట్ ఇలాంటివి మాత్రమే చేసుకోగలం, వేరేం చేసుకోలేదు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, థిక్నెస్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం, దానికి థిక్నెస్ అప్లై చేయాలా. క్లిక్ చేసుకోండి, థిక్నెస్. ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, సాలిడిఫై అనే ఆప్షన్ ఉంది. అది దానికి వేరే ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్, మిర్రర్ ఎక్స్టెండ్, సర్ఫేస్గా ఎక్స్ట్రూడ్ చేసుకోండి. సర్ఫేస్. ఓకే, ఇప్పుడు చూసినారంటే క్లోజ్డ్ ఆబ్జెక్ట్స్ని, ఇప్పుడు ఇది ఓపెన్ ఆబ్జెక్ట్, క్లోజ్డ్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఎడిట్, ఆప్షన్స్లో క్యాప్డెన్స్, సర్ఫేస్గానే ఉంటుంది బట్ క్లోజ్డ్ ఆబ్జెక్ట్. ఇలాంటి ఆబ్జెక్ట్ని సాలిడ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే సాలిడిఫై అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఇలా కాదు ఎక్స్ట్రూడ్ని సెలెక్ట్ చేసుకోండి, సాలిడిఫై. ఓకే, ఆటోమేటిక్గా సర్ఫేస్ సాలిడ్గా కన్వర్ట్ అయిపోతుంది. సాలిడిఫై క్రియేట్ చేసుకున్నాం, జస్ట్ ఒక సాలిడ్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఎడిటింగ్ లోపలికి వెళ్దాం. ఎడిటింగ్లో చూసినారంటే వ్రాప్ అనే ఆప్షన్ ఉంది. 2 టైప్స్ ఆఫ్ వ్రాప్ ఉంటుంది మనకి. ఇక్కడ ఒక వ్రాప్ ఉంది, ఇక్కడ ఒక వ్రాప్ ఉంది. రిమూవ్, వ్రాప్ చూసే ముందు రిమూవ్ అనేది చేస్తాం. రిమూవ్ తీసుకుంటాను. నాకు ఏ ఫేస్ అయితే రిమూవ్ చేయాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. లీవ్ ఓపెన్ అండ్ యాక్టివేట్ చేసి ఓకే ఇచ్చినారంటే ఆ ఫేస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏముంది, స్ప్లిట్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ని రెండుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ సర్ఫేస్ని దేన్ని రెఫరెన్స్గా ఈ సర్ఫేస్ని స్ప్లిట్ చేయాలా. ప్లేస్మెంట్స్లో జస్ట్ ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి ఈ హాఫ్ వరకు స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా. ఇలాంటిది మీకు హాఫ్గా స్ప్లిట్ చేసుకోవాలంటే ఇలా స్ప్లిట్ అనేది యూస్ చేసి స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేస్తే స్ప్లిట్ లాగా క్రియేట్ అవుతుంది. అలా కాకపోతే దాన్ని సాలిడ్కి కన్వర్ట్ చేసుకోండి. ఎడిట్ చేసి సాలిడ్గా ఉందా. ఓకేనా. ఇప్పుడు ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేన్ దానికి
ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్, ఒక లైన్ స్ప్లైన్ ఏదో ఒకటి డ్రా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఎక్స్ట్రూడ్, సర్ఫేస్ ఎక్స్ట్రూడ్ అవుతుంది, ఓకే. మిర్రర్ ఎక్స్టెండ్ యాక్టివేట్ చేసుకుంటాను. మిర్రర్ ఎక్స్టెండ్, ఓకే. ఇప్పుడు స్ప్లిట్ సర్ఫేస్, ఇదే సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్మెంట్స్లో ఈ సర్ఫేస్ని సెలెక్ట్ చేయండి, ఓకే. సరే, దీన్ని ఎడిట్ చేయండి. ఎడిట్, అప్పుడే చూసారా, స్ప్లిట్ దీంట్లో నుంచి తీసేయండి. ఓకే, నెక్స్ట్ ఎడిట్, ఇక్కడ సాలిడ్ పెట్టుకోండి. సాలిడ్ పెట్టుకుని రిమూవ్ అనేది యాక్టివేట్ చేయండి. ఆటోమేటిక్గా స్ప్లిట్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. స్ప్లిట్ కమాండ్ కూడా అర్థమైంటుంది అనుకుంటాను. నెక్స్ట్ చూసినారంటే వ్రాప్ అనే ఆప్షన్ ఉంది. వ్రాప్ చూడాలంటే వేరే దీనికే ఒక రిబ్లా క్రియేట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని స్కెచ్, జస్ట్ ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్ 400, ఓకే. దీన్ని ఎక్స్ట్రూడ్, ఓకే. సర్క్యులర్ ప్యాటర్న్ అందరికీ ఐడియా ఉంటుంది. యాక్సిస్ ప్యాటర్న్, ఫస్ట్ దానికి ఒక రిబ్ అనేది క్రియేట్ చేసుకోండి. రిబ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ప్రొఫైల్ రిబ్, యారో మార్క్ లోపలికి, ఓకే. దాన్ని యాక్సిస్ ప్యాటర్న్ తీసుకోండి. యాక్సిస్ ప్యాటర్న్, ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 4 ఉంది, ఓకే. ఇప్పుడు చూసినారంటే మనకి ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని ఎడిట్ చేసుకుంటాను. ప్యాటర్న్ని మళ్ళీ జస్ట్ సెకండ్, ప్యాటర్న్ ఎడిట్ చేసుకుంటాం. ఎస్, ఎడిట్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒక 6 ఇచ్చి ఎంటర్ ఇచ్చినాం. ఆటోమేటిక్ యాంగిల్, ఓకే. 6 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్ లోపలికి వెళ్తాం. వ్రాప్ అనే కమాండ్ చూస్తాం. వ్రాప్లో చూసినారంటే రెఫరెన్స్, ఇది జస్ట్ సెకండ్. వ్రాప్ అనే కమాండ్ చూసినారంటే ఇందులో ట్విస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫస్ట్ 3D సాలిడ్ని సెలెక్ట్ చేయండి. ట్విస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని అట్టే ట్విస్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా ట్విస్ట్ అవుతుంది. ఇలాంటిది ఏదైనా ఫ్రీ ఫామ్ సర్ఫేసెస్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే వ్రాప్ అనే కమాండ్ ద్వారా క్రియేట్ చేసుకుంటాం, ఓకేనా. ఇంకొక వ్రాప్ ఉంది. ఆ వ్రాప్ చూడాలంటే మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోండి. టెక్స్ట్ ఏదైనా కావాలంటే కూడా టెక్స్ట్ రాసుకోండి. టెక్స్ట్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి టెక్స్ట్ తీసుకుంటున్నాను, ఓకే. ఓకే, ఇప్పుడు వ్రాప్ కమాండ్ తీసుకుంటాను. ఇందులోకి వెళ్ళేసి ఈ వ్రాప్ తీసుకుంటాను. ఇది జస్ట్ సెకండ్ ఉండండి, ఇది డిలీట్ చేసుకుంటాం. ఓకేనా. వ్రాప్ అనే కమాండ్ తీసుకుంటాం. రెఫరెన్స్, డిఫైన్, ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు రాసుకోండి టెక్స్ట్. మీకు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ రాసుకోండి, ఓకే. ఓకే, ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇప్పుడు అది ట్విస్ట్లో ఉంది కాబట్టి మనకి సరిగా అప్లై అవ్వడం లేదు. ఇప్పుడు ఆ ట్విస్ట్ కూడా తీసేస్తాం. ఆ వ్రాప్ అనేది డిలీట్. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఎడిటింగ్, వ్రాప్, ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్యారలల్ టు క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక టెక్స్ట్ రాస్తాం. టెక్స్ట్, ఓకే. ఇప్పుడు అది ఆ పక్కకు వచ్చేసింది. రివర్స్ డైరెక్షన్ పెట్టాలా కాబట్టి టెక్స్ట్, ఓకే. ఓకే, ఇప్పుడు చూసారంటే ఆ టెక్స్ట్ అనేది దీని మీద ప్రొజెక్ట్ అవుతుంది, ఓకే. చూడండి, మనం వేసుకున్న స్కెచ్ అనేది మనం వేసిన ఆబ్జెక్ట్ మీద ప్రాజెక్ట్ అవుతుంది. అలాగే ఇలాంటిది ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండే వ్రాప్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం, ఓకేనా. మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది అనుకుంటాను. ఇప్పుడు మ్యాక్సిమం మనకి షేప్స్, ఇంజనీరింగ్, ఎడిటింగ్ అన్ని కంప్లీట్ అయిపోయి